వేదవేద్యుడేమిటి? ఈ వేదాలంటే ఏమిటి? వేదాల చేత తెలియబడేటటువంటి వాడు. వేదాలు ఎవరి గురించైతే ప్రస్తావిస్తాయో, వేదాలన్నీ ఎవరి గురించైతే మాట్లాడుతూ ఉన్నాయో, ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వేదవేద్యుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశం భగవద్గీత అనే పేరుతో మనం ఈనాడు అధ్యయనం చేసుకుంటున్నాం అని అనుకున్నాం కదా. వేదవేద్యుడేమిటి అంటే వేదాల చేత తెలియబడేటటువంటి వాడు. వేదాలు ఎవరి గురించైతే ప్రస్తావిస్తాయో, వేదాలన్నీ ఎవరి గురించైతే మాట్లాడుతూ ఉన్నాయో అటువంటి పరబ్రహ్మము. దానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు అనుకూలంగా ఉందని పరబ్రహ్మము అనే పేరు పెట్టుకున్నాం. ఏ పేరు పెట్టుకున్నా అంతే. అక్కడ పరబ్రహ్మము అన్నప్పుడు బ్రహ్మము అంటే విస్తరించేది, వ్యాపించేది, వికసించేది, అన్ని వైపులా సర్వతోముఖంగా వికసించేది అనే అర్థంలో సృష్టి అంతా ఈ రకంగా వచ్చింది కనుక దానికి మూలమైనటువంటి దానికి ఆ పేరు పెట్టుకున్నాం. అటువంటి ఆ పరబ్రహ్మమును గురించి చెప్పేటటువంటి వేదాలున్నాయే, ఈ వేదాలంటే ఏమిటి అంటే ఇవన్నీ సనాతన ధర్మానికి ఆధారాలు. ఋషులు తపస్సు చేసి దర్శించిన శాశ్వత సత్యాలు. ఎంతో కాలం తపస్సు చేస్తే వారికి ఒక సత్యం దర్శనమిస్తే, మేము ఇంతకాలం తపస్సు చేశాక కదా మాకు ఇది దర్శనమైంది, మరి అందరికీ అటువంటి అవకాశం ఉంటుందో ఉండదో అని తాము దర్శించినటువంటి దానిని శిష్యులకి బోధించి అదలా తరతరాలుగా కొనసాగేట్టుగా చేశారు మన మీద ఉన్నటువంటి దయతో. అవేరు వేదాలు. ఆ వేదాల్లో కూడా ఇవాళ మనం అనుకునేటటువంటి పూజా విధానాలు మొదలైనవి ఏమి ఉండవు. అవి శాశ్వతమైనటువంటి సత్యాలను గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. అవి అధ్యయనం చేసిన తర్వాత శిష్యులకి కొంతమందికి సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు వస్తే వాళ్ళు గురువు దగ్గర కూర్చుని, అంటే ఒక్కొక్కళ్ళు తమకు కలిగినటువంటి సందేహాన్ని తీర్చుకోవడానికి ఇంకా ప్రత్యేకమైన విశేషాలు కావాలి అంటేను గురువు దగ్గర కూర్చుని తెలుసుకుంటారు. వాటిని ఉపనిషత్తులు అన్నారు. ఉప అంటే సమీపంలో, నిషత్ కూర్చుని అంటే ఇక్కడ గురువుగారు కూర్చుని అక్కడ శిష్యులు 2 మంది కూర్చుని చెప్పే పాఠం కాకుండా దగ్గరగా వచ్చి నాకు ఇది అర్థం కాలేదండి, ఇందులో ఈ సందేహం ఉందండి, దీన్ని కాస్త నాకు కొంచెం వివరంగా చెప్పరా అని అడిగితే అలా సమీపంగా ఒక శిష్యుణ్ణి ఉద్దేశించి గురువు చెప్తే మిగిలిన వాళ్ళు కూడా వింటారు దాంతోపాటుగా. అవన్నీ ఉపనిషత్తులు. అలా ఈ వేదాలని ఉపనిషత్తులని అర్థం చేసుకోవడం కష్టం అనుకున్నటువంటి వాళ్ళ కోసం అందులో ప్రతిపాదించినటువంటి శాశ్వత సత్యాలని నిరూపిస్తూ అంతకుముందు చరిత్రలో జరిగినటువంటి సంఘటనలని క్రోడీకరించి కథలుగా మనకి చెప్పారు. వాటిని పురాణాలు అన్నారు. అందుకే ఈ పురాణాలన్నీ నిజంగా జరిగినవే, ఇవేమీ స్వకపోల కల్పితాలేమీ కాదు. అంటే ఎవరికి వాళ్ళు తమ నోటిలో నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వచ్చినవి కాదు. ఇంతకు ముందు జరిగినటువంటి ఇతివృత్తాలను తీసుకుని, ఇదిగో ఈ ఇతివృత్తం వల్ల ఈ ధర్మం మనకి తెలుస్తోంది. వేదంలో చెప్పబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో సత్యం బ్రూయాత్ అని చెప్పారు, నిజమే పలకాలి అని. సత్యం బ్రూయాత్ అని చెప్పిన దానికి దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉంటుందా, నేను ఎందుకు నిజం చెప్పాలి అని అంటే హరిశ్చంద్రుడి కథ చెప్పారు. సరే, హరిశ్చంద్రుడి కథలో ఆయన పడిన కష్టాలు చెప్పి పడిన సుఖం గురించి చెప్పకపోవడం వల్ల మనకి చిన్న సందేహం కలుగుతుంది. కానీ ఆయన 60,000 సంవత్సరాలకు పైగా సుఖంగా రాజ్య పరిపాలన చేశాడు. 1 సంవత్సరమే కష్టపడ్డాడు. ఆ తరువాత ఆయన పేరు మనం తలుచుకుంటున్నంతకాలం స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తాడు. ఈ మాట కదా చెప్పాలి. ఇలా చెప్పేటటువంటివన్నీ కలిపి పురాణాలు అన్నారు. ఇవన్నీ చదివే తీరిక ఓపిక లేవండి, మాకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి, వేరే పనులకి మా సమయాన్ని వినియోగిస్తాం, ఉన్నదాన్నంతా సారమంతా చెప్పండి. సారమంతా చెప్పండి అంటే అన్నింటిలో ఉన్న సారాన్ని తీసి బ్రహ్మసూత్రాలు అన్న పేరుతో వ్యాస మహర్షి సంకలనం చేశాడు. బాబోయ్, ఇవి కూడా బ్రహ్మసూత్రాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చదివే ఓపిక మాకు లేదు. కానీ మాకు జ్ఞానం కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే భగవద్గీత చదవండి. ఇవన్నీ చదివే ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి. ఓపిక తీరిక ఉన్న అర్థం కావాలి. అర్థమైనటువంటి వాటిల్లో ఏది ఆచరించాలి అన్నదాన్ని తెలియాలి. చాలా విషయాలు ఉన్నాయి ఆచరణాత్మకమైనవి, కానీ అన్నీ అందరికీ ఆచరణయోగ్యం కాదు కదా. వైద్యులకు ఉండేటటువంటి నియమాలు కొన్నుంటే, ఇది ఇంజనీర్లకు ఉండే నియమాలు కొన్నుంటే, న్యాయవాదులకు ఉండే పద్ధతులు కొన్నుంటే, వ్యవసాయదారుడి ధర్మాలు కొన్నుంటే, రాజ్యపరిపాలన చేసేవాళ్ళకు కొన్ని ధర్మాలుంటే, ఇలా ఒక్కొక్కళ్ళకి ధర్మాలు భిన్నంగా ఉంటే నేను ఎప్పుడు ఏది ఆచరించాలి. అలాగే బ్రహ్మచారులు అంటే చదువుకునేవాళ్ళు,
గృహస్థులు అంటే పెళ్ళై కాపురాలు చేసుకునేవాళ్ళు, వానప్రస్థులు రిటైర్డ్ లైఫ్ గడిపేటటువంటి వారు, సన్యాసులు ఇవన్నీ వద్దనుకుని పూర్తిగా అన్నిటినీ త్యజించిన వారు. ఇలా వీళ్ళందరికీ కూడా భిన్న భిన్నమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. వీటిని మేము ఏం ఆచరించాలి, ఎలా కుదురుతుంది అని అర్థం కానటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి సారాన్నంతా ఒక్కచోట చేర్చి ఈ వింటున్న వాళ్ళు ఈ అవస్థల్లో అంటే చదువుకుంటున్నారా, గృహస్థులా, రిటైర్డా, పూర్తిగా వదిలిపెట్టి సన్యాసం స్వీకరించారా అనే దగ్గర నుంచి వీళ్ళు చేసే వృత్తులు, వీళ్ళకున్నటువంటి ధర్మాలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి నడవడిక ధర్మ మార్గంలో ఉండేటట్టుగా తెలియచెప్పేటటువంటి సారమంతా మనకి భగవద్గీతలో కనపడుతుంది. అంటే వేద, శాస్త్ర, ఉపనిషత్, పురాణ, బ్రహ్మసూత్రాదుల సారమంతా ఇలా తీసి దాన్నంతా కలిపి పిండి రసంగా కొద్ది చుక్కలుగా మనకు అందించినటువంటిది ఈ భగవద్గీత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే వేద, శాస్త్ర, పురాణ సారమైన కరదీపిక అంటే ఒక కాగడ, ఒక టార్చ్ లైట్, ఈ మామూలుగా లైట్ కాకపోతే మామూలు మాటలు చెప్పు చిన్న హ్యాండ్ బుక్, అన్నీ అందులో ఉండేటట్టుగా ఉంటుంది. ఈ మధ్యలో ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు మాట్లాడిన మాటలు కాక సాక్షాత్తు భగవంతుడే వారి సందేహాలు తీర్చడానికి చెప్పినటువంటి దరిదాపుల్లో 400 శ్లోకాలకు పైన ఉన్నాయి. ఇంత విజ్ఞానాన్ని అంటే 4 వేదాలు, 18 పురాణాలు, 6 శాస్త్రాలు చెప్పడానికి ప్రస్తుతం లోకంలో వ్యాప్తిలో ఉన్నటువంటి 108 ఉపనిషత్తులు ఇంకా ఎక్కువే వ్యాప్తిలో ఉన్నవి. ఇహ బ్రహ్మసూత్రాలు, వీటన్నింటి సారం 400 శ్లోకాల్లో కుదించి క్లుప్తంగా చెప్పాడా? ఎంత విశేషం అండి. అంటే ఒక్క భగవద్గీతని బాగా అర్థం చేసుకున్నట్టయితే, అంటే మొత్తం అన్ని శ్లోకాల మాట నుంచి కనీసం భగవంతుడు చెప్పాడు అని చెప్పేటి భగవానువాచ అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ప్రతి అక్షరం అందులో ఉన్న సారాన్ని మనం తెలుసుకోగలిగినట్టయితే, ఇవన్నీ చదువుకోలేదే, అయ్యో జీవితం వృధా అయిపోయింది, ఇప్పటికి నాకు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు నేను మొత్తం వేదాలు చదువుకోవాలి అంటే ఎక్కడ కుదురుతుంది, శాస్త్రాలు కనీసం 12 ఏళ్ళు పడుతుంది, అది కూడా ఎవరికి? చిన్నతనంలో చదివితే. వృద్ధాప్యం వచ్చాక జ్ఞాపక శక్తి తగ్గుతుంది కదండి. చిన్నతనంలో ఒక్కసారి వింటే గుర్తుండేది 60 ఏళ్ళు దాటాక 4 సార్లు చదివి బట్టి వేసి వల్లె వేస్తే కూడా గుర్తుండే అవకాశం తక్కువ. వయస్సు యొక్క ప్రభావం అది. ఎవరు ఏం చేయగలిగింది కాదు. మానవ శరీరం అనే యంత్రం యొక్క పరిమితి అంతే. అందువల్ల చిన్నతనంలో గుర్తున్నట్టుగా తర్వాత గుర్తుండదు. ఇంత వయస్సు వచ్చాక ఇప్పుడు నేను చదువుకుంటే ఎంతకాలం పడుతుంది, ఆ తర్వాత శాస్త్రాలు ఎంతకాలం చదవాలి, ఇవన్నీ అయ్యాక వీటిని ఆచరణాత్మకంగా పెట్టడం ఎట్లా, ఇది తెలుసుకునేటప్పటికీ వయసు అయిపోతుంది. ఆచరించటానికి సమయం ఉండదు. అసలు కొన్ని సందర్భాల్లో ఆచరించటానికి ఆ వ్యక్తి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరటువంటిది చాలా ఆలస్యంగా జ్ఞానోదయమై అన్నీ తెలుసుకోవాలి అనేటటువంటి వాంఛ అప్పుడు కలిగితే ఏం చెయ్యాలి? భగవద్గీతని అధ్యయనం చెయ్యండి. భగవద్గీతను అధ్యయనం చేస్తే వాటిలో ఉన్నటువంటి సారమంతా కొద్ది కొద్దిగా మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ 400 చిల్లర శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ మొత్తం సారమంతా ఉంది. దిగులు పడాల్సినటువంటి పని లేదు. అయ్యో నేను ఇంతకాలం తెలివి తక్కువగా సమయాన్ని వృధా చేశానే అని ఇప్పుడైనా సరే పరిపూర్ణమైనటువంటి తెలుసుకోవాలనే కోరికతో దాన్ని అధ్యయనం చేయడం, ఊరికి అక్షరాలు చదివేసేయడం కాదు. దానిలో ఉన్నటువంటి అసలు ఏం ఉద్దేశంతో చెప్పాడు, అర్థం ఏమిటి. మామూలుగా మనం నిత్యం మాట్లాడే మాటలకే సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. అట్లా అక్కడ ఏ అర్థంతో చెప్పాడు అనే దాన్ని మనం బాగా తెలుసుకోగలిగినట్టయితే ఇవన్నీ కూడా చదివినటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది. ఓ చిన్న సందేహం వస్తుంది. 400 శ్లోకాల్లో చెబితే క్లుప్తంగా చెప్పాడంటారేమిటి? అసలు 400 శ్లోకాలు చాలా ఎక్కువ కదండి మన ప్రాణానికి. ఆ రోజుల్లో వాళ్ళకి పర్వాలేదు, ఎందుకంటే అంతంత వేదాలు చదివినటువంటి వాళ్ళు, శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వారు, పురాణాలను ఔపోసన పట్టిన వారు, అటువంటి వాళ్ళకి 400 శ్లోకాలు అన్నది చాలా చిన్న విషయం. కానీ మనలాంటి వాళ్ళకి అవి చాలా ఎక్కువ అనిపిస్తాయి. అసలు 400 శ్లోకాలు క్లుప్తమేమిటి అంటే అంత జ్ఞానం ఇందులోకి కుదించటం క్లుప్తం. కానీ ఈ 400 శ్లోకాలని శ్రీకృష్ణుడు
అర్జునుడికి యుద్ధ మధ్యంలో ఎలా చెప్పాడండి? 400 శ్లోకాలు చదవాలన్నా, కనీసం చెప్పాలన్నా సమయం పడుతుంది. పైకి చదవకుండా ఇలా కంటితో ఇట్లా చదువుకుంటూ వెడితేనే 2 గంటలు పడుతుంది. అదే నోటితో ఉచ్చరించుకుంటూ చెబితే 2 గంటల పైనే పడుతుంది. అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఓ పక్కన శంఖరావాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేసేస్తున్నట్టుగా కూడా చెప్పబడి ఉన్నది. ఈ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు వీళ్ళు మొత్తం అంతా ఎవరెవరున్నారో పట్టికంతా మొదటి అర్జున విషాద యోగంలో చెప్పేస్తాడు. భీష్మ పితామహుడు దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఇంతమంది సిద్ధంగా ఉండి ఇంకా అనంగానే, అంటే ఈ రోజుల్లో మనకి రన్నింగ్ రేసులకి వాటికి పిస్టల్ పేల్చడం ఏదో చేస్తున్నారు. ఆ రోజుల్లో శంఖధ్వానం చేసేవారు. ముఖ్యులైనటువంటి వారు శంఖాన్ని ఊదారు అంటే మేము సిద్ధంగా ఉన్నామని ఈ పక్షం వాళ్ళు చెప్తారు. అవతల పక్షం వాళ్ళు కూడా శంఖం ఊది మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తారు. యుద్ధం మొదలవుతుంది. ఇలా శంఖాలు ఇలా పట్టుకుని ఉన్నారండి, ఇంకా ఊదడమే తరువాయి. ఇటువంటి సమయంలో 400 శ్లోకాలు చెప్తూ ఉంటే అందరూ ఊరుకున్నారా? ఎవరు ఏం మాట్లాడలేదా? అందరూ వింటూ ఉన్నారా? వీళ్ళ కబుర్లు అయ్యేదాకా ఆగారా? అంత ఓపిక ఉంటుందా? సుమారుగా 1.5 గంట అనుకుందాం, వేగంగా చెప్పారనుకున్నా. ఇంతసేపు ఎదురు చూసారా? ఇది కొద్దిగా అసంబద్ధంగా ఉందండి. అంటే అబ్సర్డ్ అంటూ ఉంటారు ఆంగ్లంలో, అంటే తెలుగులో అర్థం కాదు కదా, అందుకని అప్పుడప్పుడు ఆంగ్ల పదాలు చెప్తే అర్థమవుతుందని. ఇదేది కుదిరే వ్యవహారంగా లేదండి, ఇదంతా కల్పన అయి ఉంటుంది అనేటటువంటి సందేహం రావడం సహజమండి. అందరూ ఎలా ఊరుకున్నారు అంటే ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాల్సినటువంటి పని ఉంది. అర్థం చేసుకునేదానికి కొంచెం ఆలోచిద్దాం. ఆలోచించి విషయం ఏమిటో రాబోయే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.